మీరు జాయిన్ అయిన తర్వాత మీ నేమ్స్ అనేది ముందు డిస్ట్రిక్ట్ నేమ్స్ మెన్షన్ చేయండి. డిస్ట్రిక్ట్ నేమ్స్తో మీరు యాడ్ అయితేనే మాకు అటెండెన్స్కి హెల్ప్ అవుతుంది. సో మీరు కొంతమంది పర్సనల్గా నేమ్స్ పెట్టేస్తున్నారు, మరి కొంతమంది వివో 5167236979 అట్లా నెంబర్స్తో ఉంటున్నాయి. మీరు సో క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. మీ పార్టిసిపెంట్స్లో మీ నేమ్ దగ్గర మీరు క్లిక్ చేస్తే రీనేమ్ ఆప్షన్ అడుగుతుంది. సో రీనేమ్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి ముందు, తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే ఇంకొకటి, క్లాస్ మధ్యలో ఎవరు మీ వీడియోస్ ఆన్ చేయకండి. మీరు క్లాస్ మధ్యలో సార్ ట్రైనర్ చెప్తున్నప్పుడు వీడియోస్ ఆన్ చేస్తున్నారు. సో వీడియోస్ మాత్రం మీరు ఇట్లా ఆఫ్లోనే ఉంచేసుకోండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే ఓకే. పార్టిసిపెంట్స్ రావాలి కదా. గుడ్ ఈవినింగ్ చూద్దాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా చెప్పండి, ఎవరు మాట్లాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ ఎవ్రీవన్. ఇంకా పార్టిసిపెంట్స్ రావాలి కదా, సో చూద్దాం. ఒక 5 minutes చూసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. నిన్న చెప్పిన క్లాస్ ఉన్నారు కదా, సో అందరూ సర్వర్ ఇన్స్టాల్ చేశారా? సో అందరూ జామ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, ప్రాక్టీస్ చేశారా నిన్న వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి ఎవరైనా? ఏ ఫోన్ నుంచి అయినా లాగిన్ అవ్వచ్చండి, ప్రాబ్లం లేదు. ఇన్స్టాల్ అవ్వట్లేదు, మీది కాన్ఫిగరేషన్ బట్టి ఇన్స్టాల్ చేయండి. మీది 32 బిట్టా 64 బిట్టా చూడండి ఒకసారి.
విండోస్ 10 అనేది కొన్ని సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదండి. ఓకే ఓకే. తిరుపతి సాయిరామ్ గారు. ఓకే, తిరుపతి సాయిరామ్ గారు. లోకల్ హోస్ట్ స్లాష్ కోవిడ్ క్యూర్. ఓకే, దాని ఆ పేరు మీద కోవిడ్ క్యూర్ అనే పేరు మీద డొమైన్ ప్రాక్టీస్ చేశారా? ఓకే ఓకే, నైస్. మోహన్ క్రాంతి గారు, అది మీకు ఇన్స్టాల్ అవ్వట్లేదు అంటున్నారు. అపాచీ గ్రీన్ కలర్ రావట్లేదు అంటారు. మీ సిస్టమ్ లో ఏదైనా ఫైల్స్ మిస్ అయినా కూడా మీకు ఎర్రర్ వస్తుందండి. సో ఒకసారి ఓఎస్ ప్రాబ్లం ఏమో చూపించండి. అంటే ఒక్కొక్కసారి ఓఎస్ లో కూడా మనకి కొన్ని ఫైల్స్ కరప్ట్ అవుతూ ఉంటాయి. సిస్టమ్ 32 ఎర్రర్స్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటివి వచ్చినప్పుడు మనకి కొన్ని ఫైల్స్ మిస్ అయిపోతాయి అనమాట, ప్రోగ్రామ్ ఫైల్స్ లో నుంచి. సో అప్పుడు కూడా మనకి జాంప్ ఇలాంటి సర్వర్స్ సరిగ్గా ఇన్స్టాల్ కావు. సో ఒక్కసారి మీ సిస్టమ్ ఓఎస్ చూపించండి. ఓకే, ఒకవేళ కనుక ఓఎస్ ప్రాబ్లం అయితే ఓఎస్ మార్చుకోండి. ఓకే, మీకు ఓఎస్ చేంజ్ చేస్తారు కదా, ఓఎస్ చేంజ్ చేయించుకొని ఒకసారి ట్రై చేయండి. సో ఓఎస్ చేంజ్ చేయించుకునేటప్పుడు వాళ్ళని ఒకసారి ఇన్స్టాల్ చేయించి చూడమని చెప్పండి, ఇన్స్టాల్ అవుతుందో లేదు. ఓకే, జాంప్లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు వర్డ్ ప్రెస్ ఎలా ఓపెన్ చేయాలి సార్? నిన్న చెప్పాను కదండి, మనకి జాంప్లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయడం కాదు, సర్వర్లోకి మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, జాంప్లో ఏంటి అంటే మనం వర్డ్ ప్రెస్ యొక్క ఫైల్స్ని ముందు పెడతాం అనమాట. ఓకే, ఫోల్డర్ని పెడతాం జాంప్లో, హెచ్డి డాక్స్లోకి వెళ్ళి. సో పెట్టిన తర్వాత బయట లోకల్ హోస్ట్ / PHP MyAdmin-లోకి వెళ్ళి మనం డేటాబేస్ క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత మన డొమైన్ నేమ్తో లోకల్ హోస్ట్ / మన డొమైన్ నేమ్ ఏదైతే ఆ నేమ్తో ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ఎంటర్ కొట్టగానే మీకు వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ అడిగింది. ఇన్స్టాలేషన్ అప్పుడు మీరు అడ్మిన్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు కదా, సో ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వటం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం లాగిన్ అవ్వాలనుకుంటే కనుక లోకల్ హోస్ట్ / మీ అడ్మిన్ మీ డొమైన్ నేమ్ /wp-admin అని టైప్ చేసి మీరు ఎంటర్ కొట్టగానే మీకు మీ యొక్క వర్డ్ ప్రెస్ యొక్క లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, లాగౌట్ చేశాను సార్, ఇప్పుడు లాగిన్ కావట్లేదు. మీరు ఫస్ట్ సర్వర్ ఆన్ చేశారా శ్రీనివాస్ రెడ్డి గజ్జి సార్? మీరు ఒకసారి సర్వర్ ఆన్ చేసిన తర్వాత మీరు వర్డ్ ప్రెస్ లాగిన్ అవ్వండి. ఓకే గైస్, టైం చూద్దాం, 35 minutes అయిపోయింది. సార్ ఇంకా ఎంతమంది రావాలి సార్? మనకి ఎంతమంది వస్తున్నారు స్ట్రెంత్? 200 క్రాస్ చేస్తున్నారు సార్. యాక్చువల్గా 155 వచ్చారు ఇప్పటికి. చూద్దాం, ఒక 2 minutes చూసి చూద్దాం సార్. 200 210 అలా వస్తున్నారు సార్. సార్ ఇంకొక 2 minutes చూద్దాం, 5:10 కల్లా స్టార్ట్ చేస్తాం క్లాస్. ఓకే సార్. రూపేష్ గారు, లాస్ట్ 15 minutes డౌట్స్ అడగడానికి చెప్పాను కదా, సో అప్పుడు కంపల్సరీగా మిమ్మల్ని అడ్మిట్ చేస్తారు, అప్పుడు అడగండి లాస్ట్ 15 minutes. ఓకే, సో స్టార్టింగ్ మనం మళ్ళీ రిపీట్ చేయాలి కదా క్లాస్ని, నిన్నటిది ఒక 10 minutes. సో రిపీట్ అయిపోయిన తర్వాత మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను రిపీట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు వినండి. లాస్ట్లో ఎస్టర్డే క్లాస్ డౌట్ ఏదైనా ఉంటే అడగండి. లాస్ట్ 15 minutes అడగండి. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తే అందరూ అన్మ్యూట్ అయిపోతారు, ఒకరిని అన్మ్యూట్ చేసిన అందరూ అడుగుతారు కదా, సో క్లాస్ డిస్టర్బ్ అవుతుంది.
ఓకేనా? సో మీ డౌట్ క్లారిఫై చేస్తాను. మీకు లాస్ట్ 15 minutes ఇస్తాను. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రబలిక గారు, ఇప్పుడు నేను రిపీట్ చేస్తాను, ఒకసారి వినండి క్లాస్. సో అందరికీ డాక్ ఫైల్ కనిపిస్తుంది కదా? సార్ ఫ్యాన్ స్పీడ్ తగ్గించి ఇంకా తగ్గించి. ఓకే గైస్, ఇప్పుడు క్లియరా వాయిస్? గైస్, నిన్న మనం అందరం క్లాస్లో దేని గురించి టాపిక్ మాట్లాడుకున్నాం అంటే, మనం జామ్ సర్వర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, జామ్ సర్వర్లో మనం వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సర్వర్లో. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ రోజు ఒకసారి దాన్ని రిపీట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం లోకల్ హోస్ట్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాము. చేసిన తర్వాత వర్డ్ ప్రెస్ని కూడా మనం ఇన్స్టాలేషన్ చేస్తాం. ఈ రెండింటికి కనెక్షన్ అనేది చేస్తాం అనమాట, వర్డ్ ప్రెస్కిను లోకల్ హోస్ట్ సర్వర్కి. ఓకే, లోకల్ హోస్ట్ అంటే ఏంటి? లోకల్ హోస్ట్ అంటే మన సిస్టమ్నే మనం లోకల్ హోస్ట్ అంటాం. ఓకే, సో దానికి లోకల్ హోస్ట్ని యాక్సెస్ చేయడానికి దానికి ఒక సర్వర్ కావాలి. ఓకే, సో దానికి ఏంటంటే ఫస్ట్ స్టెప్ చూడండి. సో డౌన్లోడ్ ద జామ్ సర్వర్ ఇన్, మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం, www.apachefriends.org అని. సో ఈ వెబ్సైట్ మీకు కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఫైల్ డౌన్లోడ్ .exe ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. సో మన సిస్టంలో దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. మీ యొక్క కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోండి. అంటే మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ వచ్చేసి 64 బిట్ అనుకోండి, మీ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు 32 బిట్ అనుకోండి, 32 బిట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మందికి 32 బిట్ డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. 32 బిట్ కూడా మీకు దొరుకుతుంది. ఒకసారి నేను నా స్క్రీన్ షేర్ చేసి ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను, చూపిస్తాను. ఓకే, సో చూద్దాం. నా బ్రౌజర్ షేర్ అయింది మీకు. సో నేను ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి, నిన్న మేము 62 బిట్ డౌన్లోడ్ చేసాం ఆల్రెడీ. సో జామ్ సర్వర్ జామ్ 32 బిట్ డౌన్లోడ్ అని డైరెక్ట్గా మనకి కనిపిస్తుంది. సో స్టార్టింగ్లోనే మనకి కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్దాం. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి 32 బిట్ కావాలి. 32 బిట్ అవైలబుల్గా ఉందో లేదో మనకి చూద్దాం.
చూడండి మనకి డౌన్లోడ్ జామ్ 32 బిట్ అని కనిపిస్తుంది కదా. ఈ ఈ యొక్క సైట్ నేమ్ రాసుకోండి. సైట్ నేమ్ వచ్చేసి ISR గ్రాజన్ అంట. సో ఇందులో కూడా మనకి 32 బిట్ దొరుకుతుంది. అలాగే జాంప్ గైడ్ అని ఉంది చూడండి. జాంప్ గైడ్ డౌన్లోడ్ జాంప్ ఫర్ విండోస్ 32 బిట్. ఓకే, వీటిల్లో మీకు 32 బిట్ దొరికింది. క్లియరా? సో సేమ్ అదే 32 బిట్ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, 64 బిట్ మీకు మాక్సిమం ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ అయితే మీకు అన్ని సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తాయి. 32 బిట్కి కొన్ని సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయవు. ఓకే, సో మీకు జాంప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. జాంప్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం? www.apachefriends.org. సో ఈ వెబ్సైట్ ఇలా ఉంటుంది. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనం 64 బిట్ అని కనిపిస్తుంది కదా, వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్షన్స్ మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఏదో ఒక వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు .exe ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కనిపిస్తుంది. ఇన్స్టాలేషన్ లో మీకు ఫస్ట్ మీకు పాత్ అడిగింది. పాత్ అడిగినప్పుడు సి డ్రైవ్ ఇవ్వాలి. ఓకే, పాత్ అనేది సి డ్రైవ్ లోనే ఇవ్వాలి. ఓకే, ఆ సి డ్రైవ్ అనేది మీకు డిఫాల్ట్ గా ఉంటుంది, మీరు ఏం మార్చమాకండి. ఒకవేళ కనుక సి డ్రైవ్ లేకుండా డి డ్రైవ్ కానీ ఏదైనా ఉంటే కనుక అప్పుడు మీరు పాత్ అనేది సి డ్రైవ్ మార్చుకోవచ్చు. అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ అని మీరు కంటిన్యూ చేసేస్తే మీకు ఇన్స్టాలేషన్ అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. ఓకే, సో ఆ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏమైంది? జామ్ ఫైల్ ని మనం ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చెక్ ద జామ్ సాఫ్ట్వేర్ ఈస్ ప్రాపర్లీ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్. సో వెరిఫై చేసుకోండి. మీకు అందులో మీకు చెప్పాను ఆల్రెడీ, సిలో వెళ్ళిన తర్వాత మీకు జాంప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ జాంప్ ఫోల్డర్ లో మీకు అంటే start.exe, కంట్రోల్ జాంప్ start.exe, jamp.stop.exe, jamp.control.exe, ఈ 3 ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 ఫైల్స్ సరిగ్గా ఇన్స్టాల్ అయినాయో లేదో చెక్ చేసుకోండి. ఏ ఫైల్ లేకపోయినా కూడా మీకు సర్వర్ అనేది స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ వెరిఫికేషన్ మెథడ్ ఇది అన్నమాట. సో ఈ ఈ 3 ప్రాపర్ గా ఇన్స్టాల్ అయింది అనుకోండి, సో మీకు సర్వర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సర్వర్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏం రావాలి? గ్రీన్ కలర్ రావాలి. ఓకే, అపాచీ అండ్ MySQL అనేది స్టార్ట్ చేస్తారు కదా. సో ఆ 2 స్టార్ట్ చేసినప్పుడు ఆ 2 పోర్ట్స్ దగ్గర మీకు గ్రీన్ కలర్ రావాలి. సో అది ఒకసారి స్క్రీన్ మీకు చూపిస్తాను.
సో గుడ్ ఈవినింగ్ గైస్. ట్రైనర్ నెట్ ప్రాబ్లం అనుకుంటా, సార్ కాల్ చేశాను ఆల్రెడీ. సో నో ప్రాబ్లం, జాయిన్ అవుతారు వెంటనే. ఓకే గైస్, సారీ, యాక్చువల్లీ సమ్ టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చింది, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నాది డిస్కనెక్ట్ అయింది. ఓకే గైస్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్? సార్ ఇట్స్ ఓకే సార్. సో మనం వచ్చేసి సిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఓఎస్ అని ఉంటుంది. ఓఎస్ అనేది ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మనకి సి డ్రైవ్ లో ఎప్పుడైనా సరే ఓఎస్ ఉంటుంది. మనం జాంప్ సర్వర్ ని ఎందులో ఇన్స్టాల్ చేసాం? సి డ్రైవ్ లోనే కదా పాత ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, కింద మీకు ఫోల్డర్ కనిపిస్తుంది, జాంప్ ఫోల్డర్. ఈ జాంప్ ఫోల్డర్ అనేది మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి మనం సి డ్రైవ్ లో కనిపిస్తుంది ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో మనకి ఫైల్స్ ఉంటాయి. సో మీకు ఇక్కడ కింద జాంప్ డాట్ స్టార్ట్ డాట్ ఈఎక్సి, జాంప్ స్టాప్ డాట్ ఈఎక్సి, జాంప్ కంట్రోల్ డాట్ ఈఎక్సి, ఈ 3 ఫైల్స్ ప్రాపర్ గా ఇన్స్టాల్ అయినాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ ప్రాపర్ గా ఇన్స్టాల్ అయినాయి అనుకోండి, మీది ఇన్స్టాలేషన్ ఓకే అయినట్టు. ఇంకొక స్టెప్ వెరిఫికేషన్ ఏంటంటే సర్వర్ స్టార్ట్ చేసి చూడాలి. సో ఈ సర్వర్ స్టార్ట్ చేయాలంటే కనుక ఈ జాంప్ డాట్ కంట్రోల్ డాట్ ఈఎక్సి ఉంది కదా, జాంప్ డాష్ కంట్రోల్ డాట్ ఈఎక్సి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు కంట్రోల్ ప్యానల్ అని ఓపెన్ అవుతుంది. సో ఆ కంట్రోల్ ప్యానల్ ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది మీకు కంట్రోల్ ప్యానల్ కనిపిస్తుందా? యా. సో ఇందులో మనం ఆల్రెడీ నేను ఆన్ చేశాను అనమాట. ఇక్కడ స్టాప్ అని ఉంది చూసారా? ఈ స్టాప్ అంటే మనకి సర్వర్ స్టాప్ చేసినట్టు. ఇక్కడ స్టార్ట్ అని నేను ప్రెస్ చేస్తున్నాను. స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ 2 స్టార్ట్ చేశాను, MySQL అండ్ అపాచీ 2 స్టార్ట్ చేశాను. సో 2 గ్రీన్ కలర్ రావాలి. సో ఈ 2 గ్రీన్ కలర్ వచ్చేసినాయి అనుకోండి, మనకి సర్వర్ అనేది స్టార్ట్ అయినట్టు. ఓకే, సో ఫస్ట్ మనం లోకల్ హోస్ట్ ఓపెన్ చేయాలంటే, ఎప్పుడైనా సరే లోకల్ హోస్ట్ ఓపెన్ చేయాలంటే, మనం వర్డ్ప్రెస్ ఓపెన్ చేయాలంటే ముందుగా మనం సర్వర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ కదా? యా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. వర్డ్ప్రెస్ ని నేను చెప్పాను మీకు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి. wordpress.org అని ఉంటుంది కదా, సో అందులో మనం డౌన్లోడ్ చేసుకుంటాం. వర్డ్ప్రెస్ ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి అది రేర్ ఫైల్ లో డౌన్లోడ్ అయింది. సో రేర్ ఫైల్ అనేది ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. సో రేర్ ఫైల్ ఎలా ఉంటుంది, ఇంకోండి ఇలా ఉంటుంది. రేర్ ఫైల్ అంటే వర్డ్ప్రెస్ జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే విన్రార్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ విన్రార్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి జస్ట్ ఇలా డౌన్లోడ్ అయిన వర్డ్ప్రెస్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ క్లిక్ చేస్తే విన్రార్ లోకి వెళ్ళింది. విన్రార్ లో ఎక్స్ట్రాక్ట్ టు అని ఉంటుంది ఆప్షన్. మీరు ఎక్స్ట్రాక్ట్ టు అని మీరు క్లిక్ చేయగానే మీకు వర్డ్ప్రెస్ యొక్క ఫోల్డర్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి, ఒకసారి డబుల్ క్లిక్ చేశా. నా దాంట్లో ఆల్రెడీ డబుల్ క్లిక్ చేయగానే మీకు కనిపిస్తుందా? ఇది కొంచెం చూడండి, కనిపిస్తుంది కదా విన్రార్ యొక్క స్క్రీన్ ఎలా కనిపిస్తుందో చూసారా? ఓకే, సో అక్కడ నేను పైన ఎక్స్ట్రాక్ట్ టు అని జస్ట్ ఎక్స్ట్రాక్ట్ టు అని కొట్టి ఇక్కడ కింద ఓకే ఆప్షన్ కొడుతున్నాను. ఓకే ఆప్షన్ కొట్టగానే మనకి
ఆటోమేటిక్గా వర్డ్ ప్రెస్ అనేది ఫోల్డర్లోకి మారిపోద్ది ఫైల్ అనేది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంటూ కొట్టేసండి, క్లోజ్ చేసండి. ఇక్కడ చూడండి మనకి వర్డ్ ప్రెస్ అనేది ఫైల్ కింద చూడండి ఆటోమేటిక్గా కింద ఫోల్డర్ వచ్చేసింది, వర్డ్ ప్రెస్ ఫోల్డర్. అవునా? ఈ వర్డ్ ప్రెస్లోకి వెళ్తే మీకు ఇంకో వర్డ్ ప్రెస్ కనిపిస్తుంది. సో ఈ వర్డ్ ప్రెస్ కూడా క్లిక్ చేయండి. దాని లోపల వర్డ్ ప్రెస్ యొక్క కంటెంట్ మొత్తం ఉంటుంది చూడండి, ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఈ వర్డ్ ప్రెస్ ఫోల్డర్ని దాని లోపల ఉంటుంది కదా వర్డ్ ప్రెస్ ఫోల్డర్, ఇది కావాలి మనకి. సో దీన్ని కట్ చేసేసేయండి, దీన్ని కట్ చేసేసి ఫోల్డర్ మొత్తం కట్ చేసేసి బ్యాక్ వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఇంకేం ఉండదు. సో ఈ ఫోల్డర్ డిలీట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్లో మనకి ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో దీనికి మనం రీనేమ్ చేసుకుంటాం. రీనేమ్ దేంతో చేసుకుంటాం? డొమైన్ నేమ్తో చేసుకుంటాం. ఓకే, అర్థమైందా? సో రీనేమ్ డొమైన్ నేమ్తో చేసుకుంటాము. డొమైన్ నేమ్ మీరు ఏది ఇచ్చుకోవాలనుకుంటే ఆ నేమ్తో మీరు రీనేమ్ చేసుకోండి. రీనేమ్ అంటే తెలుసు కదా, ఇదిగోండి మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అని ఉంటుంది, కింద రీనేమ్ చేసుకోవచ్చు. రీనేమ్ దేంతో ఇచ్చుకుంటామంటే మన యొక్క డొమైన్ నేమ్ ఏదైతే అనుకుంటున్నామో వెబ్సైట్ యొక్క నేమ్ అనమాట. డొమైన్ నేమ్ అంటే ఆ వెబ్సైట్ యొక్క నేమ్ని ఇస్తాం. ఆల్రెడీ చూడండి నేను ఎన్ని డొమైన్స్ పెట్టాను ఇందులో. డిజిటల్ యోక్, డిజిటల్ బుక్, ఓకే, సో arasvali.org, arasvali అని ఇవన్నీ ఇంతకుముందు రాజర్ పే, ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క డెమో వెబ్సైట్స్ అనమాట. మనం సర్వర్లో ఎన్ని డెమో వెబ్సైట్స్ అయినా చేయొచ్చు. అర్థమైందా? ఒకసారి వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా phpMyAdmin అనేది మీరు డైరెక్ట్గా ఏంటంటే phpMyAdmin ఓపెన్ చేసేసి లోకల్ హోస్ట్ క్లాస్ phpMyAdmin ఓపెన్ చేసి డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక డేటాబేస్ ఉంటుంది. ఓకే, సో డేటాబేస్ క్రియేట్ చేసుకున్న దాకా ఆటోమేటిక్గా మీరు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇక్కడ వరకు క్లియరా మీకు? వర్డ్ ప్రెస్ యొక్క ఫైల్స్ని మనం జామ్ సర్వర్లో HDDocsలో చూడండి, HDDocs, ఈ HDDocs అనేది ఇంపార్టెంట్. HDDocsలో పెడతాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లోకల్ హోస్ట్ సర్వర్లో డేటాబేస్ క్రియేట్ చేయాలి. సో లోకల్ హోస్ట్ సర్వర్లో డేటాబేస్ క్రియేట్ చేయాలంటే phpMyAdmin అనేది మనం లోకల్ హోస్ట్ సర్వర్ని ఓపెన్ చేస్తాం. సో లోకల్ హోస్ట్ సర్వర్ ఓపెన్ చేస్తాం. చూడండి, నా స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక కొత్త న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి పైన అడ్రస్ బార్లో లోకల్ హోస్ట్ /phpMyAdmin, ఎవరికైనా ఈ అడ్రస్ బార్లో నేను ఏదైతే నేను సారీ ఒక్క నిమిషం. సో లోకల్ హోస్ట్ /phpMyAdmin అని ఇచ్చాను కదా. సో ఇది ఎవరికైనా తెలియకపోతే ఈ అడ్రస్ బార్లో నేను ఇచ్చిన నేమ్ అనేది మీరు పక్కన ఎక్కడైనా రాసుకోండి, తర్వాత మీకు గుర్తుండడానికి. ఓకే, లోకల్ హోస్ట్ /phpMyAdmin. సో నేను ఇది ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో మనకి సర్వర్ ఆన్ చేసాం కదా ఆల్రెడీ. సర్వర్ ఆన్ సర్వర్ ఆన్ అవుతేనే మనకి phpMyAdmin సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, జామ్ సర్వర్ ఆన్ అవ్వాలి. ఆన్ అవ్వకపోతే మీకు ఈ phpMyAdmin డాష్ బోర్డ్ అనేది రాదు. ఓకే, ఇటు చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో నేను క్రియేట్ చేసిన డేటాబేసెస్ అన్నీ ఉన్నాయి, చూసారా? సో అరసవల్లి ఇందాక మీరు చూపించా, HDDocsలో ఏమున్నాయి? సి ఫోల్డర్లో ఇయే కదా, డిజిటల్ బుక్, డిజిటల్ యోక్, ఓకే, arasvali.org, అరసవల్లి, ఇవన్నీ ఏంటివి? నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ యొక్క డెమోస్. సో నేను ప్రతిదానికి ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఈ డేటాబేసెస్ అన్ని కనిపిస్తున్నాయి. న్యూగా డేటాబేస్ క్రియేట్ చేయాలంటే మీరు ఏదైతే డొమైన్ నేమ్ ఇచ్చారో ఆ డొమైన్ నేమ్, ఇక్కడ డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డేటాబేస్ నేమ్ అడుగుతుంది. డేటాబేస్ నేమ్ దగ్గర మీరు ఏదైతే వర్డ్ ప్రెస్కి మీరు నేమ్ ఇచ్చారో, రీనేమ్ చేశారో ఆ నేమ్ని డేటాబేస్ నేమ్ కింద ఇవ్వాలి. అండ్ క్రియేట్ కొట్టగానే మీకు ఆ డేటాబేస్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, ఆ డేటాబేస్ క్రియేట్ అయిపోగానే మీకు డైరెక్ట్గా ఏం చేస్తారంటే లోకల్ హోస్ట్ /digital book,
నిన్న మనం క్రియేట్ చేసింది. ఓకే, డిజిటల్ బుక్. ఈ డిజిటల్ బుక్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తాను కాబట్టి వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ చేసేసాను కాబట్టి మీకు మళ్ళీ వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ పేజ్ రాదు, డైరెక్ట్గా మీకు లాగిన్ పేజ్ వచ్చింది. WP_admin సారీ WP-admin అని ఎంటర్ చేయండి. మీకు డిజిటల్ బుక్ యొక్క వర్డ్ ప్రెస్ యొక్క లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో నేనేమి ఇచ్చాను, డేటాబేస్ నేమ్, అడ్మిన్ నేమ్ అది. సో మనకి ఆటోమేటిక్గా ఇగోండి చూడండి, డిజిటల్ బుక్ యొక్క నేను సేవ్ చేసుకున్న పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ సేవ్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా మీకు అక్కడ డిస్ప్లే అయిపోయినాయి. ఓకే, యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ అని కొట్టగానే సో చూడండి ఇప్పుడు నాకు వర్డ్ ప్రెస్ అనేది లాగిన్ అవుతుంది. ఓకే, నిన్న నేను ఇక్కడ వరకు చూపించాను మీకు. అందరికీ క్లియరా? నిన్న చెప్పింది ఇదే టాపిక్, నిన్న మిస్ అయిన వాళ్ళు కూడా ఈరోజు నేను మొత్తం రిపీట్ చేశాను. అందరికీ క్లియర్ కదా? ఓకే, ఓకే గైస్, వెయిట్ చేయండి ఒక్కసారి, నెట్వర్క్ ప్రాబ్లం అయిన ఉంటుంది. ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి, కొంచెం స్లోగా ఉంది. ఓకే, గైస్ చూడండి ఓపెన్ అయింది. ఓకే, సో మనకి వర్డ్ ప్రెస్ యొక్క డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో చూడండి. వర్డ్ ప్రెస్ యొక్క డాష్ బోర్డ్ ఎలా ఉంది చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. మీకు పైన కనిపిస్తుందా డాష్ బోర్డ్ అని? సో మన యొక్క వర్డ్ ప్రెస్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో నేను ఏ పేజ్ నేమ్ ఏమి ఇచ్చాను, నా యొక్క వెబ్సైట్ నేమ్ ఏమి ఇచ్చాను, డిజిటల్ బుక్. సో మన యొక్క వెబ్సైట్ ఎలా ఉండిద్దో చూద్దాం ఒకసారి. సో విజిట్ సైట్ అని ఉంది చూడండి, వెబ్సైట్ లో విజిట్ సైట్ అని ఉంది. నాకు వర్డ్ ప్రెస్ వాళ్ళు మనకి ఏమి ఇస్తాడంటే బేసిక్ థీమ్ ఇస్తారనమాట. ఓకే, సో నేను ఆ బేసిక్ థీమ్ ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను. దీన్ని నేను న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నా, చూడండి. సో చూడండి మనకి ఎలా ఉంది వెబ్సైట్, చూసారా? అందరికి కనిపిస్తుంది కదా? సో మన యొక్క వెబ్సైట్ బేసిక్ గా ఇలా ఉంటుంది అనమాట. అంటే వర్డ్ ప్రెస్ ఇచ్చిన డిఫాల్ట్ థీమ్ అందరికీ కనిపిస్తుందిగా. సో బేసిక్ గా మనకి ఇలా ఉంటుంది, డిజిటల్ బుక్ జస్ట్ అనదర్ వర్డ్ ప్రెస్ సైట్. శాంపిల్ వెబ్సైట్ అనేది మనకి ఇలా ఉంటుంది.
సో దీన్ని మనం ఏం చేయాలంటే మనం ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవాలి. మనం వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం దీనికి ఒక మంచి థీమ్ని పెట్టుకోవాలి, అంటే థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఇక్కడ వర్డ్ ప్రెస్లో చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తున్నా. డాష్ బోర్డ్కి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, డిజిటల్ బుక్ కింద డాష్ బోర్డ్కి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఎపీరియన్స్ అని కనిపిస్తుంది కదా, అందరూ రాసుకోండి. ఇక్కడ మనం ఎపీరియన్స్లోకి వెళ్తున్నాం. థీమ్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రాసెస్ అని చెప్పేసి రాసుకోండి, ఎక్కడైనా రన్నింగ్ నోట్స్లో పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ నేను థీమ్ని ఇన్స్టాల్ చేయడం చూపిస్తున్నా. ఓకే, వర్డ్ ప్రెస్లో. ఇప్పుడు ఈ థీమ్స్లోకి వెళ్తున్నా. ఈ థీమ్స్లో క్లిక్ చేస్తే మనకి థీమ్స్ చూడండి, ఇక్కడ వర్డ్ ప్రెస్ యొక్క డిఫాల్ట్ థీమ్స్ అనమాట. ఓకే, వర్డ్ ప్రెస్ యొక్క డిఫాల్ట్ థీమ్స్ అనేవి మనకి ఇలాగా కనిపిస్తాయి. సో ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, ఈ యాడ్ న్యూ క్లిక్ చేయండి. ఈ యాడ్ న్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా థీమ్స్ కనిపిస్తాయి. ఇందులో పెయిడ్ థీమ్స్ ఉంటాయి, అలాగే మీరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకునే థీమ్స్ ఉంటాయి, బ్లాగ్ థీమ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, బ్లాగ్కి సంబంధించిన థీమ్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? సో చూసారు కదా, ఇక్కడ థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ బిజినెస్కి సంబంధించిన మీరు థీమ్స్ని సెర్చ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ పక్కన మీకు సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ థీమ్స్. ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన థీమ్స్ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన థీమ్స్ చూద్దాం. చూడండి, మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన థీమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనకి ఇష్టమైన థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, దానికి అంటే మనకి డిఫాల్ట్ థీమ్ ఇచ్చాడు, మనకి ఏదైతే నచ్చిందో మనం దాన్ని చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకోవాలి? మనకి బిజినెస్కి రిలేటెడ్గా ఏ థీమ్ అయితే బాగుంటుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకొని ఆ థీమ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇది వర్డ్ ప్రెస్ వాడు ఫ్రీగా ఇచ్చే థీమ్స్ అనమాట. సో నేను ఒకసారి పాపులర్ బిజినెస్ అనే ఒక థీమ్ ఉంది చూడండి ఈ పక్కన. ఈ పాపులర్ బిజినెస్ అనే థీమ్ని ఒకసారి నేను చూస్తున్నాను. చెక్ ప్రివ్యూ మనకి ఎలా కనిపిస్తుందో చూద్దాం. ప్రివ్యూ అని కొట్టగానే మీకు ఇలా కనిపిస్తుంది థీమ్ ప్రివ్యూ, అవునా? సో ఇది మీకు నచ్చి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు పైన ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాలేషన్ కొడితే ఇన్స్టాల్ అయిపోద్ది. మీరు నెక్స్ట్ థీమ్కి వెళ్ళాలంటే మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళాలన్న అవసరం లేదు. ఇక్కడ ఇంటూ కొడితే బ్యాక్కి వెళ్ళిపోద్ది. లేదంటే నెక్స్ట్ థీమ్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన నావిగేషన్ బార్స్ ఉన్నాయి కదా, ఈ నావిగేషన్ బార్స్ క్లిక్ చేస్తూ ఉంటే మీకు థీమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎలా కనిపిస్తుంది మీ పేజ్ ఈ థీమ్ ఇన్స్టాల్ చేసుకుంటే అని మీరు చూసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో చూడండి ఈ థీమ్ అయితే ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూడండి ఈ థీమ్ అయితే బ్లాగ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టాటిక్ వెబ్సైట్స్, డైనమిక్ వెబ్సైట్స్ అంటే మీ అందరికీ తెలుసు. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటి? స్టాటిక్ వెబ్సైట్ అంటే మామూలుగా మనకి హోమ్ పేజ్ అండ్ ప్రొడక్ట్ పేజ్, సర్వీసెస్ పేజ్, కాంటాక్టర్స్ పేజ్ ఇలాగా ఒక 4 పేజీలు ఉందనుకోండి సింపుల్గా, దాన్ని స్టాటిక్ వెబ్సైట్ అంటాం. అదే డైనమిక్ అనుకోండి, దానికి ఎక్స్ట్రాగా ఇప్పుడు ఈ కామర్స్ ఇవన్నీ డైనమిక్ వెబ్సైట్సే. పేమెంట్ గేట్వేస్ కానీ లేకపోతే పేమెంట్ రిలేటెడ్ ఏదైనా యాడ్ అయితే కనుక వెబ్సైట్కి దాన్ని మనం డైనమిక్ కింద కన్సిడర్ చేస్తాం. సో మనం స్టాటిక్ వెబ్సైట్స్ మనం చేసేది. ఓకే, ఈ కామర్స్ వెబ్సైట్స్ కావాలనుకుంటే కనుక మీరు డైనమిక్లో చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం స్టాటిక్ వెబ్సైట్స్ ఎలా చేద్దాం, స్టాటిక్ వెబ్సైట్ బేసిక్ వెబ్సైట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం.
ఒకసారి ఇది చూద్దాం ప్రివ్యూ ఎలా కనిపిస్తుందో. ఓకే గైస్, నేను ఈ థీమ్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఈ థీమ్ని ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఒకసారి. ఇన్స్టాల్ అని మీరు ఎంటర్ చేయండి. ఇన్స్టాల్ కొట్టగానే ఇన్స్టాల్ అయిపోతుంది. చూసారా, ఇన్స్టాలింగ్ జరుగుతుంది. ఈ థీమ్ మీకు ఓకే అనుకోండి, ఈ ఇన్స్టాలేషన్ జరిగింది. సో ఇది మనకి ఎలా కనిపిస్తుంది? బ్లాగ్ లా కనిపిస్తుంది, వర్డ్ ప్రెస్ బ్లాగ్ లా కనిపిస్తుంది. దీన్ని స్టాటిక్ కింద మార్చుకోవాలి. ఓకే, సో ఒక వెబ్సైట్ ఎలా కనిపించిందో అలా మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఈ థీమ్ని ఇన్స్టాల్ చేసేస్తున్నాను. చూడండి ఎలా ఉంటుందో. ఇన్స్టాలింగ్ జరుగుతుంది. సో మనకి ఇన్స్టాలేషన్ జరిగింది. సో ఇప్పుడు థీమ్ ఇన్స్టాల్ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ డీటెయిల్స్ అండ్ ప్రివ్యూ అని మీరు కొట్టినా మళ్ళీ మీకు ఇక్కడ ఎలా ఉండిద్ది ఏంటి అని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్టివేట్ అని పైన కనిపిస్తుంది కదా, యాక్టివేట్ కొడితే మీరు ఏదైతే డిఫాల్ట్ థీమ్ ఉందో ఆ డిఫాల్ట్ థీమ్ పోయి ఈ థీమ్ అప్లై అవుతుంది. ఓకే, మీ యొక్క వర్డ్ ప్రెస్ కి ఈ థీమ్ అప్లై అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుందామా చూసి. ఇప్పుడు విజిట్ సైట్ కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు యాక్టివేట్ చేసేసాను థీమ్ ని. ఇప్పుడు నేను విజిట్ సైట్ కొడుతున్నాను. చూడండి ఎలా ఉంటుందో. సో చూడండి కనిపిస్తుందా మన యొక్క వెబ్సైట్ ఎలా ఉంది? ఇప్పుడు మారిపోయింది చూడండి. ఇంతకు ముందు ఎలా ఉంది శాంపిల్. ఇక్కడ మనకి ఇప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క థీమ్ అనేది మారిపోయింది. సో దీన్ని మనం ఇంకా కస్టమైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ కావాలి, అలాగే అబౌట్ అస్, అలాగే మనకి సర్వీసెస్ పేజ్, ఇవన్నీ కావాలి. సో అవి మనం అన్ని కస్టమైజ్ లోకి వెళ్ళి ఫస్ట్ దీని యొక్క స్టాటిక్ డైనమిక్ కాబట్టి ఇది మార్చేసుకోవచ్చు మనం. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఇందులో కనిపిస్తాయి. కస్టమైజ్ లోకి వెళ్తే పైన కస్టమైజ్ అని ఉంటుంది కదా, పైన కస్టమైజ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ హోమ్ పేజ్ సెలెక్షన్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ మనకి హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని ఉంది. మీరు ఎందులోకి వెళ్ళాలి? కస్టమైజ్ లోకి వెళ్ళి హోమ్ పేజ్ సెట్టింగ్స్. ఈ హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్టాటిక్ పేజ్ అని కొట్టండి. స్టాటిక్ పేజ్ అని కొట్టగానే మీకు ఇక్కడ స్టార్టింగ్ పేజ్ ఏం కనబడాలి అనుకుంటే ఆ పేజ్ని మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం శాంపిల్ పేజ్ ఒకటే ఉంది. సో మనకి ఇప్పుడు ఏమేం పేజెస్ కావాలి? హోమ్ పేజ్, అలాగే అబౌట్ అస్, అలాగే సర్వీసెస్, కాంటాక్టర్స్. సో మీరు ఇక్కడ ఏ పేజ్ ఇచ్చుకుంటారో ఆ పేజ్ని మీరు హోమ్ పేజ్ అంటే మెయిన్ పేజ్ ఏంటి హోమ్ పేజ్ ఉంటుంది. సో దాన్ని మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం స్టాటిక్ పేజ్ అని సెలెక్ట్ చేసేసుకొని పబ్లిష్ కొట్టేసేయండి. పబ్లిష్ కొట్టేసి ఇంటూకి ఎంటర్ చేసేసి బయటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం పేజెస్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా థీమ్ ఎలా సెట్ చేసుకోవాలనేది, వెబ్సైట్ యొక్క థీమ్ అనేది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాం, మన డాష్ బోర్డ్కి వెళ్తాం. డాష్ బోర్డ్కి వెళ్ళి ఇప్పుడు మనకి పేజెస్ కావాలి. ఆల్రెడీ మనకి ఒక పేజ్ ఉంది, శాంపిల్ పేజ్ అని చెప్పేసి వర్డ్ ప్రెస్ ఇచ్చింది. శాంపిల్ పేజ్ కనిపిస్తుంది కదా, ఈ శాంపిల్ పేజ్ అనేది ఎడిట్ చేసి దీన్ని హోమ్ పేజ్ కింద మనం క్రియేట్ చేసుకుందాం. ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని మీరు హోమ్ పేజ్ కింద ఇచ్చుకోండి. శాంపిల్ పేజ్ని హోమ్ పేజ్. ఓకే, హోమ్ పేజ్ అని ఇచ్చి పైన అప్డేట్ కొడితే అది హోమ్ పేజ్ కింద మారిపోతుంది. చూడండి ఇప్పుడు పేజెస్లోకి వెళ్ళండి. మళ్ళీ పేజెస్లో హోమ్ పేజ్ కనిపిస్తుంది కదా, హోమ్ పేజ్. ఇంకో పేజ్ కావాలి. ఇంకో పేజ్ కావాలి అనుకుంటే కనుక మీకు ఇక్కడ యాడ్ న్యూ అని ఉంటుంది. యాడ్ న్యూ. ఓకే, యాడ్ న్యూ అని పైన కనిపిస్తుంది చూడండి. ఈ యాడ్ న్యూ కొడితే ఇంకో పేజ్ యాడ్ అవుతుంది. మనం ఇంకో పేజ్ ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం? అబౌట్ అస్. అబౌట్ అస్.
అబౌట్ అస్ క్రియేట్ చేసి పబ్లిష్ అప్డేట్ చేసేసేయండి. అప్డేట్ చేసేస్తే మళ్ళీ పేజెస్లోకి వెళ్ళండి. పేజెస్లోకి వెళ్తే ఇప్పుడు 2 పేజెస్ కనిపిస్తాయి చూడండి, హోమ్ పేజ్, అబౌట్ అస్. ఓకే, సో అలాగే మనకి సర్వీసెస్ పేజ్ కావాలి, అలాగే కాంటాక్ట్ అస్ పేజ్ కావాలి. బేసిక్ వెబ్సైట్ అనమాట. బేసిక్ వెబ్సైట్స్లో మనకి హోమ్ పేజ్ ఉంటుంది, అబౌట్ అస్ ఉంటుంది, సర్వీసెస్ పేజ్ ఉంటుంది, అలాగే కాంటాక్ట్ అస్ పేజ్ ఉంటుంది. సో చూసారా, మనం ఏదైనా కోడింగ్ రాస్తున్నామా ఇంత ఈజీగా క్రియేట్ చేసేస్తున్నాం పేజెస్. అదే బ్యాక్ ఎండ్ మీరు కోడింగ్ రాయాలనుకోండి, ఒక పేజ్ క్రియేట్ చేయాలని ఎంత కోడింగ్ రాయాలి, పిహెచ్పి కానీ HTML అయితే. వర్డ్ ప్రెస్ కాబట్టి ఆటోమేటిక్గా కోడింగ్ వర్క్ అంటే అదే చేసుకుంటుంది. మనం జస్ట్ పేజ్ నేమ్ ఇస్తే బ్యాక్ ఎండ్ ఆ పేజ్ క్రియేట్ చేసేస్తుంది, కంటెంట్ అంతా అదే మేనేజ్ చేసుకుంటుంది. వర్డ్ ప్రెస్ చాలా ఈజీగా ఉంటుంది. వర్డ్ ప్రెస్లోనే చాలా ఇండియాలో చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో వర్డ్ ప్రెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. SEO ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి వర్డ్ ప్రెస్ అనే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓకే, మామూలుగా అయితే మీకు డిజిటల్ మార్కెటింగ్లో వర్డ్ ప్రెస్ అనేది నేర్పించరు. నేను బేసిక్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్పిస్తున్నాను మీకు. సో ఇది మీకు యూజ్ అవుతుంది. ఓకే, మీరే ఓన్గా మీరు బేసిక్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకో పేజ్ క్రియేట్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ పైన ఇక్కడ చూసారు అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ యాడ్ న్యూ అని కొడితే ఇంకో పేజ్కి మనకు ఆప్షన్ చూపిస్తుంది, న్యూ పేజ్కి. సో ఇక్కడ మీరు ఏం పేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, పేజ్ నేమ్, యాడ్ టైటిల్ దగ్గర పేజ్ నేమ్ ఇస్తారు, సర్వీసెస్ ఇచ్చి పబ్లిష్ కొట్టండి. సర్వీసెస్ పేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి కాంటాక్ట్ అస్ పేజ్. మళ్ళీ పేజెస్లోకి వెళ్ళండి, మీకు 3 పేజెస్ కనిపిస్తాయి చూడండి, హోము, అబౌట్ అస్, సర్వీసెస్. ఓకే, ప్రైవసీ పాలసీ అనేది ఆటోమేటిక్ మనం ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. ప్రైవసీ పాలసీ ప్రతి కంపెనీకి ఒక ప్రైవసీ పాలసీ ఉంటుంది కదా, సో దానికోసం ఆ ప్రైవసీ పాలసీ ఇవ్వడం కోసం ప్రైవసీ పాలసీ పేజ్ ఉంటుంది. ఓకే, సో అలాగే యాడ్ న్యూ, కాంటాక్ట్ అస్ క్రియేట్ చేస్తే బేసిక్ వెబ్సైట్ స్ట్రక్చర్ రెడీ అయిపోతుంది మనకి. కాంటాక్ట్ అస్ బేసిక్ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ మనకి వచ్చేసింది. హోమ్ పేజ్ ఉంది, అబౌట్ అస్ పేజ్ ఉంది, సర్వీసెస్ ఉంది, అండ్ అదేవిధంగా మనకి కాంటాక్ట్ అస్ కూడా ఉంది. ఇప్పుడు వెబ్సైట్ యొక్క పేజెస్ వచ్చినాయో లేదో చూద్దాం. సో విజిట్ సైట్, మళ్ళీ విజిట్ సైట్. ఈ విజిట్ సైట్లో మనకి పైన చూడండి, ఇప్పుడు చూసారా అందరూ కనిపిస్తుందా, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హోమ్, సర్వీసెస్ అన్నీ ఉన్నాయి కదా. సో ఈ యొక్క పేజ్ మనకి స్ట్రక్చర్ ఎలా ఉంది, మనకి హోమ్ పేజ్ ముందు రావాలి, దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు, దీన్ని ఇటు మార్చుకోవచ్చు మనం. ఓకే, లైన్గా హోమ్ పేజ్ పెట్టుకోవచ్చు, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో నేను ఒకసారి బ్యాక్కి వెళ్తున్నాను డాష్ బోర్డ్లోకి, మనకు అన్ని పేజెస్ వచ్చేసినాయి పైన నావిగేషన్ బార్లో. ఓకే, అపీరెన్స్లోకి వెళ్ళండి. మీరు అసలు మామూలుగా మనకున్న మెనూని మార్చుకోవాలనుకుంటే అపీరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి కస్టమైజ్ అని కనిపిస్తుంది కదా, కస్టమైజ్ కానీ లేకపోతే మెనూస్లోకి వెళ్ళండి ఒకసారి. మెనూస్లో మన యొక్క మెనూస్లో ఇక్కడ పేజెస్ అనేది ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్, కాంటాక్ట్ అస్, సర్వీసెస్, అబౌట్ అస్, హోమ్. సో ఏది ముందు రావాలి ఏంటి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే పైన పెడుతున్నా. చూడండి, ఇప్పుడు హోమ్ పేజ్ నేను ఫస్ట్ పెట్టుకున్నా, అబౌట్ అస్ పెట్టాను, తర్వాత దీన్ని డ్రాగ్ చేసి పైకి తీసుకెళ్ళా. ఇప్పుడు చూడండి, హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ లైన్గా వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, సేవ్ చేయాలి ఫస్ట్.
ఓకే. సో ఇక్కడ మనకి ఆటో సేవ్ అయిపోయినట్టున్నాయి. ఒకసారి చూద్దాం మనకి సేవ్ అయిందో లేదో. సో విజిట్ సైట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం మనకి లైన్గా వచ్చినాయి లేదో చూద్దాం. లైన్గా రాలేదు. ఓకే, సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి యాడ్ టు మెనూ అని కొట్టండి. మీకు యాడ్ టు మెనూ అని కనిపిస్తుంది కదా, యాడ్ టు మెనూ కొట్టండి. ఉన్నాయి కాబట్టి ఇది డిలీట్ చేసేసుకోండి. Home page, about us, services. About us, services. Okay, create menu అని కొడదాం. క్రియేట్ అయింది. ఇక్కడ సేవ్ మెనూ అని ఉంది కదా, క్రియేట్ అయిపోయిన తర్వాత సేవ్ మెనూ అని ఉంటుంది. ఈ సేవ్ మెనూ దగ్గర మీరు సేవ్ కొట్టేసేయండి. ఓకే, సేవ్ కొట్టిన తర్వాత మీకు మళ్ళీ విజిట్ చేయండి ఒకసారి సైట్ని. ఇప్పుడు చూద్దాం ఎలా కనిపిస్తుంది. ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి చూద్దాం. సో మీకు అక్కడే మారిద్ది అనమాట. కేటగిరీస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ నావిగేషన్ బార్ దగ్గర మీకు హోమ్ పేజ్ ఫస్ట్ రావాలి, సర్వీసెస్, తర్వాత అబౌట్ అస్, తర్వాత సర్వీసెస్, అలా మీరు ముందు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో డాష్ బోర్డ్కి పేజెస్లోకి వెళ్ళి ఆన్ పేజెస్లో చూద్దాం ఒకసారి. హోమ్ పేజ్, ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయి మనకి అన్ని పేజెస్. సో మనం ఇక్కడే మార్చాలి, ఎక్స్పీరియన్స్లోనే మారింది మెనూస్లో. మేబీ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్, అప్డేట్ కావట్లా. అప్డేట్ చేశాను. సో చూడండి ఇప్పుడు మారింది, చూసారా? అందరికి కనిపిస్తుంది కదా. సో ఇందాక ఏదో నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, లోడ్ అవ్వలేదు పేజ్. సో చూడండి, నేను ఇందాక సేవ్ చేసినట్టే సేవ్ చేశాను. అవన్నీ స్ట్రైట్గా పెట్టి, అంటే హోమ్ పేజ్ ఫస్ట్ ఇచ్చాను, అలాగే అబౌట్ అస్, తర్వాత సర్వీసెస్, కాంటాక్ట్ అస్, అంటే లైన్గా మనం సిరీస్ వైజ్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే వెబ్ పేజెస్లో
మనకి వెబ్సైట్లో ఏముంటుంది, ఫస్ట్ హోమ్ పేజ్ ఉంటుంది, తర్వాత అబౌట్ అస్ ఉంటుంది, తర్వాత సర్వీసెస్ ఉంటుంది, తర్వాత కాంటాక్ట్ అస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను హోమ్ పేజ్ క్లిక్ చేయగానే మీకు ఎక్కడికి వెళ్ళేది, హోమ్ పేజ్లోకి వెళ్ళింది. అలాగే అబౌట్ అస్ ప్లేస్ క్లిక్ చేస్తున్నా, అబౌట్ అస్ పేజ్ వెళ్ళింది. సో సర్వీసెస్ పేజ్ క్లిక్ చేస్తున్నా, సర్వీసెస్లోకి వెళ్ళింది. చూసారా పేజెస్ మారుతున్నాయి, చూడండి అది కాంటాక్ట్ అస్ పేజ్. ఈ కిందంతా మనం కంటెంట్ ఇచ్చుకుంటాం, ఇమేజెస్ ఇచ్చుకుంటాం వెబ్సైట్కి. ఓకే, సో ఇప్పటి వరకు అర్థమైందా అందరికి పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పేజెస్ మెనూని ఎలా సెట్ చేసుకోవాలి? క్లియరా? ఓకే, నేను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం కంటెంట్ ని పెట్టాలి, ఇమేజెస్ ని పెట్టాలి అనుకోండి. సో ఏ యొక్క ప్లగిన్ ని మనం యూస్ చేస్తాం, ఏ ప్లగిన్ యూస్ చేస్తాం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మనం ఏం చేసాం, ఫస్ట్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత థీమ్ ని సెట్ చేసుకున్నాం. థీమ్ ని సెట్ చేసుకున్న తర్వాత పేజెస్ ని క్రియేట్ చేసాం. ఓకే, పేజెస్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పేజెస్ ని సెట్ చేసుకున్నాం మెనూని. ఓకే, పైన నావిగేషన్ మెనూ ఎలా కనబడాలో సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సో డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ అని ఉంది కదా. సో యాడ్ న్యూలోకి వెళ్ళండి. యాడ్ న్యూలోకి వెళ్తే కనుక మీకు ప్లగ్ఇన్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మీకు మనకి ఇప్పుడు ఏ ప్లగిన్ కావాలి, ఇప్పుడు వెబ్ పేజెస్ డెవలప్ చేయాలంటే ఎలిమెంటర్ అనే ప్లగిన్ ఎక్కువ యూస్ చేస్తారు. ఎలిమెంటర్ కానీ లేకపోతే ఇంకా చాలా ఉంటాయి పేజ్ బిల్డర్స్. సో మెయిన్ గా ఏంటంటే ఎలిమెంటర్ అనే ప్లగిన్ యూస్ చేస్తాం మనం. ఎలిమెంటర్ అని మీరు ఎంటర్ చేయండి, ఎలిమెంటర్. పేజ్ బిల్డర్ అని ఎంటర్ చేసి సెర్చ్ కొడితే ఓకే, ఎలిమెంటర్ స్పెల్లింగ్ తప్పు చూపిస్తుంది. ఎలిమెంటర్ చూడండి, మీకు ఎలిమెంటర్ అనే ప్లగిన్ మీరు ఎంటర్ చేసి ఎలిమెంటర్ అనే ప్లగిన్ కొట్టగానే మీకు ఎలిమెంటర్ సంబంధించిన ప్లగిన్స్ వస్తాయి. ఓకే, చూడండి ఎలిమెంటర్ ప్లగిన్ వచ్చింది, చూడండి సెకండ్ వన్ కనిపిస్తుంది కదా, ఇదే మనం ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ అనమాట వాడేది. సో ఇక్కడ మీరు ఎలా చూస్ చేసుకుంటారంటే దాని యొక్క రివ్యూస్ చూడండి. సో ఈ ప్లగిన్ చూసారు ఎంత ఎన్ని రివ్యూస్ ఉన్నాయో. సో మిగతా వాటికి చూడండి చాలా తక్కువ ఉంటాయి. సో ఎక్కువగా చాలా మంది యూజ్ చేసేది ఎలిమెంటర్ ప్లగిన్ అనమాట వర్డ్ప్రెస్ లో, అంటే పేజ్ని బిల్డ్ చేసుకోండి. ఓకే, సో నేను ఈ ఎలిమెంటర్ అనే ప్లగిన్ ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ పక్కన ఇన్స్టాల్ అనే బటన్ ఉంది కదా, ఇన్స్టాల్ నౌ అని కొట్టగానే మనకి ప్లగిన్ ఇన్స్టాల్ అయిపోద్ది. సేమ్ మనం ఇందాక థీమ్ ఎలా ఇన్స్టాల్ చేసాం, సేమ్ అలానే ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు వర్డ్ప్రెస్ లో. క్లియరా? ఎలిమెంటర్ అనే పేజ్ బిల్డర్ అనే ఒక ప్లగిన్ ని మనం ఇన్స్టాల్ చేసాం. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది, కింద దాని డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి. ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్రంట్ ఎండ్, మనకి యూఐని డిజైన్ చేసుకోండి. ఫ్రంట్ ఎండ్ మనం ఎక్కడ కోడింగ్ రాయట్లా, ఫ్రంట్ ఎండ్ తోనే మనం అంతా కోడింగ్ అంతా బ్యాక్ ఎండ్ అదే రాసుకుంటుంది వర్డ్ప్రెస్. ఓకే, మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఎక్కడ ఇమేజ్ ఇవ్వాలి, ఎక్కడ కంటెంట్ పెట్టాలి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇస్తాం అంతే. ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ అది కోడ్ కింద జనరేట్ చేసుకుంటుంది. ఓకే, సో ఈజీగా పేజ్ని బిల్డ్ చేసుకోవడానికి. క్రియేట్ హై అండ్ పిక్సెల్ పర్ఫెక్ట్ వెబ్సైట్స్ అట్ రికార్డ్ స్పీడ్స్, ఎనీ థీమ్, ఎనీ పేజ్, ఎనీ డిజైన్. ఓకే, ఏ పేజ్ ఏ థీమ్ అయినా వాడుకున్న ప్రాబ్లం లేదు. ఎలిమెంటర్ అనే ప్లగిన్ ద్వారా మనం పేజ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే,
సో యాక్టివేట్ కొట్టండి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన దాన్ని ఇక్కడ యాక్టివేట్ అని ఉంటుంది, యాక్టివేట్ కొట్టండి. ఓకే, ఈ ఇంటర్వ్యూస్ సో చూసారు కదా, ఇప్పుడు మనకి యాక్టివేట్ అయిపోయింది. ఎలిమెంటర్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇలా కనిపించింది యాక్టివేట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా. సో మీరు ఎలిమెంటర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు ఒక గైడ్ కావాలంటే ఈ వీడియో చూడండి. ఓకే, ఈ వీడియో మీరు చూసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ చేయండి. నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఓకే, మనకి ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకోవాలంటే ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ కొట్టండి. ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లోకి వెళ్తే మీకు ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయినట్టు కనబడుతుంది. ఇక్కడ చూడండి ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ కనిపిస్తుందా? ఎలిమెంటర్లో మనకి GoPro అని ఉంది కదా. GoPro అంటే ఏంటి? అది ప్రీమియం కూడా ఉంటుంది. ఓకే, ప్రీమియంలో ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఓకే, అంటే గ్రాఫిక్స్ కానీ ఇలాంటివి యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో కూడా మనకి ఎలిమెంటర్లో ఫ్రీ అయినా కూడా చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. యూఐ చాలా బాగుంటుంది. అంటే మనకి యూజర్కి కనిపించే థీమ్ అనేది చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు వర్డ్ప్రెస్లో. ఓకే, సో కనబడింది కదా అందరికీ క్లియరా ఎలా ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలనేది? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పేజెస్లోకి వెళ్తున్నాను. పేజెస్లోకి వెళ్ళి ఆల్ పేజెస్లోకి వెళ్తున్నాను. ఆల్ పేజెస్లోకి వెళ్ళి హోమ్ పేజ్ని నేను ఎలిమెంటర్తో డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. హోమ్ పేజ్ దగ్గర కింద ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ పైన చూడండి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని వచ్చేసిందా? అందరికి కనిపిస్తుందా ఎడిట్ విత్ ఎలిమెంటర్? స్టార్టింగ్ పైన చూడండి ఎడిట్ విత్ ఎలిమెంటర్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఎంటర్ చేయండి, అంటే క్లిక్ చేయి. క్లిక్ చేస్తే మీకు ఆ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో చూడండి అందరికి కనిపిస్తుందా హోమ్ పేజ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ మనకి అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫస్ట్ సెక్షన్లో తీసేసాను. ఫస్ట్ నాకు ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి, పక్కన కంటెంట్ కావాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వెబ్సైట్లో నేను ఒక ఇమేజ్ని తీసుకురావాలి. సో మీకు లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ అని బాక్స్ కనిపిస్తుంది, అన్ని బాక్సెస్లో కనిపిస్తుంది చూడండి. ఈ ఇమేజ్ని తీసుకొచ్చి జస్ట్ క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో అక్కడ ఇమేజ్ వచ్చేసింది. సో మీకు అలాగే ఇక్కడ నాకు ఇది మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే మీకు ఎలా కనబడాలి స్ట్రక్చర్, మీ పేజ్ స్ట్రక్చర్ అండ్ మీరు ఎంటర్ చేసే కంటెంట్ ఎలా కనబడాలి అనేది మీకు ఇక్కడ ఉంటుంది. సో ఓకేనా? సో నాకు ఎలా కనబడాలంటే సో ఇక్కడ ఇమేజ్ కనబడాలి. ఈ స్ట్రక్చర్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి వచ్చిందా? నాకు ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది చూడండి. నేను ఈ బాక్స్లో ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఈ బాక్స్లో ఫస్ట్ బాక్స్లో ఈ బాక్స్లో కంటెంట్ పెడదాం అనుకుంటున్నాను. సో మీకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఇప్పుడు అయిపోయింది కదా, ఇది క్లిక్ చేసేసాను. ఇప్పుడు చూడండి జస్ట్ ఈ ఇమేజ్ని తీసుకొచ్చి ఈ బాక్స్లో జస్ట్ ఇలా పెడుతున్నాను. నాకు ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది. అలాగే ఈ బాక్స్లో టెక్స్ట్ రావాలి. టెక్స్ట్ రావాలంటే ఏం వాడాలి? ఇక్కడ హెడ్డింగ్ అని ఉంది, టెక్స్ట్ ఎడిటర్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ ఎడిటర్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఇమేజ్ కావాలి. ఇమేజ్ కావాలంటే మీరు ఏ ఇమేజ్ పెడుతున్నారో ఆ ఇమేజ్ మీరు తీసుకొచ్చు. దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ ఇమేజ్ అయితే కావాలనుకుంటున్నారో జస్ట్ ఇక్కడ మీరు చూజ్ ఇమేజ్ అని వస్తుంది కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి చూజ్ ఇమేజ్ అని వస్తుంది. చూజ్ ఇమేజ్లోకి వెళ్ళి క్లిక్ చేశారనుకోండి మీకు లైబ్రరీలోకి వెళ్తారు. అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, జస్ట్ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్తే మీ ఏదైతే మీ సిస్టంలో ఉన్నాయో అది ఓపెన్ అవుతుంది. ఏదో ఒక ఫైల్ మీరు ఏదైతే పెడదాం అనుకుంటున్నారో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ మీద కానీ లేకపోతే మీ డౌన్లోడ్స్లో కానీ ఉంటాయి కదా ఫైల్స్, ఏ ఒకటి మీరు ఏం పెడదాం అనుకుంటున్నారో దానికి సంబంధించింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, నా యొక్క డౌన్లోడ్స్లో ఉన్నది. సో చూడండి ఇక్కడ నాకు అప్లోడ్ అయిపోయింది, ఫైల్ అప్లోడ్ అయిపోయింది. ఇన్సెట్ మీడియా అని పడుతుంది ఇక్కడ.
ఇక్కడ నాకు ఇమేజ్ వచ్చింది చూడండి, అందరికీ కనిపిస్తున్న ఇమేజ్ వచ్చింది, చూస్తున్నారా? ఓకే, ఇప్పుడు నాకు ఈ పక్కన కంటెంట్ కావాలి, ఈ ఇమేజ్కి తగ్గ కంటెంట్. మీరు ఏ హోమ్ పేజ్లో ఏ కంటెంట్ ఇస్తారు? మీ వెబ్సైట్ దేని గురించో దాని కంటెంట్ ఇస్తారు, మీ ఆర్గనైజేషన్ కంటెంట్. ఓకే, దీనికి సబ్ హెడ్డింగ్ ఇవ్వాలి. సబ్ హెడ్డింగ్స్ ఇచ్చేసి ఇప్పుడు ఒక సబ్ హెడ్డింగ్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు? మళ్ళీ జస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ కంటెంట్ ఇచ్చేసి పైన మళ్ళీ ఇంకో బాక్స్ ఇవ్వండి. ఇక్కడ మీకు హెడ్డింగ్ కావాలనుకోండి, జస్ట్ ఈ బాక్స్ ఎంటర్ చేయండి, ఇక్కడ వచ్చేసింది. ఇది తీసుకెళ్ళి జస్ట్ ఏం లేదు, ఇలా సెక్షన్ మొత్తం తీసుకెళ్ళి పైన పెట్టండి, దీనిపైన పెట్టండి. ఈ సెక్షన్ ని జస్ట్ డ్రాగ్ ఇక్కడ పట్టుకోండి, ఇలా క్లిక్ చేసి పైకి వచ్చిందా? సెక్షన్ కనిపిస్తుందా? ఇక్కడ హెడ్డింగ్ రావాలి. ఓకే, ఈ హెడ్డింగ్ లో రావాలంటే ఇక్కడ మనకి ఏం చేయాలి? టెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటా టెక్స్ట్. గ్రో యువర్ బిజినెస్ నా హెడ్డింగ్ ఇది అనుకోండి. ఓకే, దీన్ని మీరు మార్చుకోవచ్చు అనమాట. కింద చూడండి, ఇది H1 ట్యాగ్లో ఉండాలి. H1 ట్యాగ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా మన వెబ్సైట్ యొక్క ఫస్ట్ హెడ్డింగ్ H1 ట్యాగ్లో ఉండాలి. ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ ఏ ట్యాగ్స్ హెడ్డింగ్ అనేది H2, H3, H4 ట్యాగ్స్ ఉన్నాయి కదా, H1 ట్యాగ్లో పెట్టుకోండి. ఓకే, సో చూసారా? దీని యొక్క కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, పైన మీకు స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్లోకి వెళ్ళి టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ డార్క్ బ్లూ ఇస్తుంది. సో ఇచ్చి అప్డేట్ కొట్టండి. చూడండి, డార్క్ అయిపోయిందా? సో ఇక్కడ టెక్స్ట్ ఇచ్చుకోవాలి, మీ వెబ్సైట్కి తగ్గట్టు టెక్స్ట్. ఓకే, జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కర్సర్ వచ్చింది. ఈ కర్సర్లో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ కర్సర్ క్లిక్ చేస్తే కర్సర్ వచ్చేసింది. ఇక్కడ మీకు టెక్స్ట్ ఇస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఏదో ఒక టెక్స్ట్ మీకు చూపిస్తానికి నేను ఇస్తున్నాను అంతే. ఓకే, ఏ టెక్స్ట్ ఇస్తున్నానంటే ఇందాక స్టెప్స్ చూపించాను కదా, అదే టెక్స్ట్ నేను ఇస్తున్నాను ఇక్కడ. చూడండి, అందరికీ కనబడుతుందా? నేను ఒక టెక్స్ట్ ఇచ్చా. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. అప్డేట్ అనేది కొట్టాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా పెట్టినప్పుడు, వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు, మీరు ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఏది పెట్టినా కూడా అప్డేట్ కొట్టాలి. అప్డేట్ కొట్టకపోతే మీరు పెట్టిందంతా అప్డేట్ అవ్వదు. ఓకే, మళ్ళీ పాతగా ఎలా ఉందో వెబ్సైట్ స్టార్టింగ్లో డిఫాల్ట్గా ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. అంటే మీకు ఏమి ఈ టెక్స్ట్ ఏమి రావన్నమాట. అప్డేట్ అనేది ప్రతిసారి మీరు చేంజెస్ చేసినప్పుడు అప్డేట్ కొడతారు. ఇప్పుడు మన యొక్క హోమ్ పేజ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఎన్ని చేంజెస్ చేశాను కదా, ఇమేజ్ పెట్టాను, టెక్స్ట్ పెట్టాను. సో ఇప్పుడు మనకి హోమ్ పేజ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాక్కి వెళ్ళి సో విజిట్ సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేశాను. సో చూడండి, కనిపిస్తుందా అందరికీ? హోమ్ పేజ్లో నేను పెట్టిన టెక్స్ట్ ఇమేజ్ వచ్చినాయి కదా గైస్, అందరికీ కనిపిస్తుంది కదా? సో చూసారా హోమ్ పేజ్ని ఎలా క్రియేట్ చేస్తారో? అలాగే మీకు ఎంత కావాలంటే అంత టెక్స్ట్ ఇమేజెస్ పెట్టుకొని వెబ్ సర్వీసెస్ అని మీకు సబ్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చుకొని మీరు వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్ వెబ్సైట్ మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలి వచ్చింది కదా,
అలాగే హోమ్ పేజ్లోకి ఎలాగ ఎడిట్ చేసి నేను ఎలిమెంటర్తో ఎలా ఎడిట్ చేసా అలాగే అన్ని పేజెస్కి మీరు కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా మీకు వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అందరికి? సో ఈ రోజు మనం ఏమేమి చూసాం, వర్డ్ప్రెస్లో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూసాం. యా, ఈ అందరూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మొత్తం అందరూ ఎవరైతే వీడియో క్లాస్కి అటెండ్ అవుతున్నారో ఇదంతా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే మనకు రాదు. ఇదంతా ప్రాక్టికల్గా నేను చూపిస్తున్నాను కదా, మీకు థియరీ ఎక్కడ చెప్పట్లా. నేను థియరీ ఏమైనా చెప్తున్నాను ఎవరికైనా? ఎవరికి చెప్పట్లా. జస్ట్ నేను ఇంతకు ముందు ఆర్గనైజేషన్స్లో ఏదైతే చేశానో వర్క్ ఎక్స్పీరియన్స్, నా వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తాను. మీరు రేపొద్దున వేరే వర్క్ చేయడానికి ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు ఇదంతా మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ బయటకు వెళ్ళి నేర్చుకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్పరు, థియరిటికల్గా వెళ్ళిపోతారు, నోట్స్ ఇచ్చేస్తారు, చెప్తారు జస్ట్ ఒకసారి, ఇదంతా చెప్పరు. మళ్ళీ వర్డ్ప్రెస్ గురించి కానీ ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వర్డ్ప్రెస్లో వెబ్సైట్లు చేసుకోవడం కానీ ఏమీ చెప్పరు. ఓకే, మీకు ఏంటంటే డైరెక్ట్గా వర్డ్ప్రెస్ అయిపోయిన తర్వాత ఎస్ఈఓ నుంచి చెప్పేస్తారు. ఓకే, సో మీకు ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎందుకంటే ఈ వినియోగించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీకు వర్డ్ప్రెస్లో వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి వెబ్ డెవలప్మెంట్ రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. వర్డ్ప్రెస్ అనేది చాలా మంచి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో వర్డ్ప్రెస్లో వెబ్సైట్స్ PHP HTML కన్నా చాలా బాగుంటాయి వెబ్సైట్స్ క్రియేట్ చేస్తే. ఓకే, సో చూడండి, ఈరోజు ఈ రీసెర్చ్ చేయండి. ఏం చేస్తారంటే వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ అసలు ఎలా ఉంటాయో చెక్ చేసుకోండి. మీ గూగుల్ సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి, వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ అని కొట్టండి. వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ ఎగ్జాంపుల్ డెమోస్ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగా బిల్డ్ చేస్తారు వర్డ్ప్రెస్ వెబ్సైట్స్. ఒకసారి కనుక మీరు ఈ ఒక 10 రోజులు వర్డ్ప్రెస్ మీద కూర్చుంటే వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, PHP HTML లో కూడా మీకు SEO ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, నాకు కోడింగ్ అనేది PHP అండ్ HTML రాదు. సో నేను PHP HTML అనేది డిజిటల్ మార్కెటర్స్ అవసరం లేదు. ఓకే, బట్ నాకు వర్డ్ప్రెస్ వచ్చు కాబట్టి మీకు వర్డ్ప్రెస్ కూడా నేను చెప్పాను. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే PHPకి HTMLకి మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే SEO చేస్తాం వెబ్సైట్స్కి. సో అది నేను చూపిస్తాను. అది నాకు వచ్చు. అంటే కోడింగ్ అంటే నాకు వచ్చు, బట్ నేను అంత కోడింగ్ నాలెడ్జ్లో CSSలు రాసేంత మనం నేర్చుకోలేదు. జస్ట్ నాకు బేసిక్గా ఫ్రాంక్లీ చెప్పాలంటే బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంది నాకు. ఓకే, సో వర్డ్ప్రెస్ అనేది బాగా వచ్చు. వర్డ్ప్రెస్ మీకు ఎలా చేయాలో చూపించాను కదా. క్రియేట్ చేసిన వెబ్సైట్ గూగుల్లో ఉంటుందా అంటే అది లైవ్ చేయాలి. మనం వెబ్సైట్ లైవ్ చేయాలి అంటే సైట్ మ్యాప్స్ ఇండెక్స్ చేయాలి. అది SEOలో వస్తుంది టాపిక్స్ మీకు. ఓకే, ఫస్ట్ అసలు డెమో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు వచ్చేసింది అనుకుంటే మనం రేపటి నుంచి SEOలోకి వెళ్ళేది. ఆ టాపిక్స్ అన్ని మీకు రేపటి నుంచి వస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. హోమ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో ప్లగిన్స్ ఏమేమి యూస్ చేస్తాం. రేపు ఏంటంటే వర్డ్ప్రెస్లో మనం SEO ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాం. SEO ప్లగిన్ ఇన్స్టాల్ చేసి SEO చేస్తాం వర్డ్ప్రెస్ వెబ్సైట్స్కి. ఓకే, ఈ వర్డ్ప్రెస్ అయిపోయిన తర్వాత SEO నేను ఒక రోజు మళ్ళీ మీకు PHPకి HTMLకి ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, అంటే SEO ఎలా చేయాలి. ఎస్ యోస్ట్ SEO వేదవతి గారు, ఎస్ కరెక్ట్. యోస్ట్ SEO అనేది మనం SEO ప్లగిన్ యూస్ చేస్తాం. రేపు ఇన్స్టాల్ చేసి ఎలా యూస్ చేయాలని చెప్తా. యోస్ట్ SEO అని చాలా మంచి ప్లగిన్ SEOకి. ఇంకా ర్యాంక్ మ్యాథ్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి ప్లగిన్స్. బట్ యోస్ట్ SEO అనేది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నారు. దానికి మంచి అంటే చాలా మంది యూస్ చేస్తున్నారు, మంచి రేటింగ్ ఉన్నారు ప్లగిన్ అనమాట. ఓకే, సో గైస్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ 10 minutes మనకి ఇంకా ఉంది. సో ఇప్పుడు నుంచి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మీ అందరికీ క్లియర్ కదా? మనకి వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు చూపించాను. అదంతా అందరికీ క్లియర్ కదా? డౌట్స్ ఏం లేవు కదా మీకు?
సంతోషి వనిత గారు చెప్పండి, మీకు ప్రాబ్లం ఏం డౌట్ అండి? ఓకే, థ్యాంక్ యూ అండి శ్రావణి గారు. ఏదో డౌట్ అన్నారు ఇందాక, అడగండి ఒకసారి. రూపేష్ స్టార్టింగ్ లో మీరు అడిగారు డౌట్ ఏదో. సార్ వీళ్ళని అన్మ్యూట్ అంట చేయండి సార్, రూపేష్ ని. రూపేష్ గారిని సార్? అవునండి. సుదర్శన్ గుప్తా గారు కూడా తర్వాత ఆయన్ని కూడా చేయండి. ఓకే సార్, ఓకే సార్. రూపేష్ గారు అన్మ్యూట్ చేసి చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. మీ వాయిస్ లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడరా? ఏంటండి? రూపేష్ గారు మీ వాయిస్ చాలా స్లో ఉందండి. ర్యాంప్ లో అది అపాచీ ఫైల్ అన్నది రన్ అవ్వట్లేదు అని చెప్పాను కదా సార్. అవునండి అవునండి, చెప్పండి. పోర్ట్ వచ్చేసి 8 పోర్ట్ అన్నది ఎర్రర్ చూపిస్తుంది సార్. అది పోర్ట్ ఎర్రర్ చూపిస్తుందా సార్? అది ఎందులో? అది MySQL లేకపోతే MySQL ఏంటండి? అపాచీయా MySQL? అపాచీ సార్. అపాచీ, ఓకే. అది పోర్ట్ చేంజ్ చేశాను సార్. 80 కింద పోర్ట్ చేంజ్ చేస్తే వర్కౌట్ అయింది అది. ఓకే ఓకే ఓకే. యాక్చువల్ ఏంటంటే PHP MyAdmin అని చెప్పి ఉంది కదా సార్. అది అవునవును అవునవును. లోకల్ హోస్ట్ కాలన్ ఇచ్చి 80 అని చెప్పిస్తే వస్తుంది సార్. అది పోర్ట్ వచ్చేసి 80443 ఉండాలి అపాచీకి. పోర్ట్ ఐడి 80443. 80443 అసలు అది చూపించట్లేదు సార్ అసలు. అది అయితే మీకు సరిగ్గా ఇన్స్టాలేషన్ అవ్వలేదు అనుకుంటండి. ఒకసారి మీ యొక్క ఓఎస్ మార్చుకోండి. ఏం వాడుతున్నారు ఓఎస్ మీరు? 8 వాడతాను సార్. ఏమండి 8ఆ? 8 అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి. 8 కానీ 10 కానీ కొంచెం మీకు సపోర్ట్ చెయ్యవు ఇవి జామ్ సర్వర్స్ అవి. మీరు ఒకసారి 7 ఏమైనా ఇన్స్టాల్ చేసుకోగలిగితే ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో అయితే బాగా మీకు వర్క్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. సార్ వ్యాంప్ ఏమైనా ఇన్స్టాల్ చేయొచ్చు సార్? వ్యాంప్ కాకుండా WAMP అది కూడా చేసుకోవచ్చు. జాంప్ అయితే బాగుంటుంది, మీకు సర్వర్ అనేది స్పీడ్ గా ఉంటుంది. ఓకే సార్. ఇదైతే వచ్చింది సార్. అది లోకల్ హోస్ట్ PHP MyAdmin వచ్చింది, తర్వాత వర్డ్ప్రెస్ కూడా ఇన్స్టాల్ అయ్యింది. ఓకే, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఇమేజ్ ఎలిమెంటర్ లో ఇమేజ్ చేసాం కదా సార్. ఏంటండి? ఎలిమెంటర్లో ఇమేజ్ పెట్టాం. పారాగ్రాఫ్ ఇమేజ్ పెట్టాం కదా. అవునవును. అది అప్డేట్ అవ్వట్లేదు సార్. అది ఓకే ఓకే, అప్డేట్ అవ్వట్లేదు అంటున్నారా? మీకు నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉందా అక్కడ? నాకు ఇందాక మీరు చూసారుగా ఎంతసేపు అప్డేట్ కాలేదు. మనకి మెనూ మార్చాను, నేను మెనూ మార్చాను చూసారా? మెనూ మార్చినప్పుడు నేను సేవ్ కొట్టినా కూడా అవలేదు చూసారా స్టార్టింగ్. ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ ఉన్నా కూడా మనకి లోడ్ అవ్వదు. మనం వాడే ఫ్రీ సర్వర్లు కదండి. ఇంటర్నెట్ ఇష్యూస్ వస్తాయా సార్ దానికి? ఇప్పుడు PHP MyAdmin దేనికి మీరు యూజ్ చేస్తున్నారు? PHP MyAdmin మరి సర్వర్ అనేది ఇంటర్నెట్ ఉంటేనే కదా ఓపెన్ అవుతుంది. యా ఓకే, కాకపోతే మనకి సర్వర్స్ ఫ్రీగా ఉంటుంది అంతే. మనమే మనీ పే చేయాల్సిన పని లేదు. డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు అందులో. ఓకే, క్లియర్ కదా? ఓకే సార్. సుదర్శన్ గుప్తా విజయనగరం నుంచి ఒకసారి అన్మ్యూట్ చేయండి ఆయన. ఓకే సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి.
హలో సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి సుదర్శన్ గారు. సార్ ఇది ఇప్పుడు నార్మల్ గా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది లోకల్ కదా సార్, నార్మల్ ఐ మీన్ అంటే కొంచెం బిజినెస్ ఎక్స్పెండ్ చేయడానికి HTML బెటరా వర్డ్ ప్రెస్ బెటర్ సార్? సార్ మనకి వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ లో మనకి ఎక్కడైనా వాడచ్చు సార్, లోకల్ అనే కాదు సార్, మనం ఏ కంట్రీకైనా మనం వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీరు హెచ్టిఎంఎల్ ఏంటంటే హెచ్టిఎంఎల్ లో జస్ట్ సేఫ్టీ మాత్రం ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, కోడింగ్ అనేది మనకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, అంటే బయట వాళ్ళు హ్యాకింగ్ చేయకుండా ఉండడానికి హెచ్టిఎంఎల్ వెబ్సైట్స్ ఎక్కువ వాడతారు. బట్ ఇప్పుడు అలా ఏం లేదు, మనకి వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు వర్డ్ ప్రెస్ లో. అండ్ మీకు హోస్టింగ్ అనేది .com తీసుకోండి, డొమైన్ అనేది .com తీసుకుంటే ఏ కంట్రీకైనా మీరు వెబ్సైట్ అనేది కనబడుతుంది, ఏ కంట్రీలోనే కనబడుతుంది. ఉంది సార్, ఆల్రెడీ నాకు వెబ్సైట్ ఉంది kavli.com అని. ఏంటిదండి వెబ్సైట్ పేరు? kavli.com, kavli CAVELE. ఓకే ఓకే, అది వర్డ్ ప్రెస్ మీద డిజైన్ చేశారా HTML అండి? వర్డ్ ప్రెస్ సార్. ఓకే ఓకే, kavli.com. సో అదేంటి, సో మేము ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటాం సార్ అది. ఓకే, ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ సో అది సార్, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెండ్ చేద్దాం. ఏంటంటే అక్కడ ప్యాకేజెస్, డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి సార్. ఓకే ఓకే, సో HTML కింద చేద్దాం అనుకున్నాం వెబ్సైట్ అనేది. మీరు వర్డ్ ప్రెస్ లో ఆల్రెడీ ఉంది కదా వెబ్సైట్, మీకు ఎవరు డిజైన్ చేశారు? బయట వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారా? అచ్చా, బయట వాళ్ళు డిజైన్ చేసి SEO నేనే చేసుకున్నాను సార్, నార్మల్ గా యూట్యూబ్ లో చూసుకుని. ఓకే ఓకే ఓకే, మీకైతే బిజినెస్ కి ప్రాబ్లం ఏమి ఉండదండి, వర్డ్ ప్రెస్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. డిజైన్ చేసే వాళ్ళు కరెక్ట్ గా డిజైన్ చేస్తే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. HTML కూడా బాగానే ఉంటుంది. HTML ఏంటంటే మీకు సెక్యూరిటీ సైడ్ బాగుంటుంది అనమాట, బయట వాళ్ళు హ్యాకింగ్ చేయకుండా ఉండడానికి మీకు HTML బాగుంటుంది. మీకు వర్డ్ ప్రెస్ కూడా మీకు SSL యూస్ చేయండి, SSL ఉంటుంది కదా, SSL సర్టిఫికేట్. SSL సర్టిఫికేట్ కొనుక్కొని దాన్ని యాక్టివేట్ చేసేసేయండి వర్డ్ ప్రెస్ కి, సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీరే చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు వర్డ్ ప్రెస్ చూపించాను కదా, మీరే చేసేసుకోవచ్చు. అవును సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే గైస్, సో థ్యాంక్ యూ అందరికి. సెషన్ మీకు అందరికి అర్థమైంది కదా ఈరోజు. సో అందరూ తప్పకుండా ప్రాక్టీస్ మాత్రం చేయకుండా ఉండమాకండి. ఓకే, అందరూ ప్రాక్టీస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి, శిక్షా వలి అండ్ అనూష గారు. ఓకే, అనూష గారు క్లాస్ మిస్ అయ్యారంట. ఓకే, రేపు సెషన్లో ఒకసారి నేను ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ అండి శిరీష గారు. ఇంకా మనకి SEOలోకి వెళ్ళిన తర్వాత రేపటి నుంచి మనకి SEOలోకి వెళ్ళిపోతాం. సో SEO అనేది ఎలా చేయాలి ఏంటి వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి మనం క్లియర్గా చూద్దాం. ఓకే ఓకే గైస్, ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే సార్, ఓకే సార్, క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్, ఓకే సార్. సో గుడ్ ఈవినింగ్ గైస్, ఫీడ్బ్యాక్ ఫామ్ అందరూ ఫిల్ చేశారా? సో ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు క్లాస్ సెషన్ అయిపోయింది కాబట్టి లీవ్ అవ్వచ్చు మీరు. సో ఫీడ్బ్యాక్ ఫామ్స్ నేను డైలీ ఎందుకు మీకు షేర్ చేస్తున్నానంటే ద కన్సిడర్ ద అటెండెన్స్ అనమాట. సో మీరు కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తేనే మేము అటెండెన్స్ కౌంట్ చేస్తాం.
అందుకని నేను డైలీ మీకు క్లాస్లో మీకు ఈ గూగుల్ ఫామ్స్ అనేది షేర్ చేస్తున్నాను. అర్చన గారు, మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ కావట్లేదు అంటున్నారు, ప్రాబ్లం ఏంటండి? చిత్తూరు డిస్టిక్ నుంచి అర్చన గారు. గాల్స్ వాట్సాప్ లింక్ నేను షేర్ చేస్తాను చూడండి. గాల్స్ వాట్సాప్ లింక్. సో గర్ల్స్ వాట్సాప్ లింక్ షేర్ చేసాను చూడండి ఒకసారి చాట్లో. ఈ లింక్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాల్సిన ఎవరైనా ఉంటే గర్ల్స్. బాయ్స్ వాట్సాప్ లింక్. సో బాయ్స్ వాట్సాప్ లింక్ కూడా మీకు షేర్ చేసాను చూడండి చాట్లో. సో బాయ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే లింక్ క్లిక్ చేసుకుని మీరు యాడ్ అవ్వచ్చు. కృష్ణ రాజేష్ గారు గుంటూరు డిస్టిక్ నుంచి మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారండి. ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ అయిపోతే మీరు లీవ్ అవ్వచ్చు సార్. సంతోషి వనిత గారు వైజాగ్, మీ డౌట్ అనేది రేపు ఒక్కసారి ట్రైనరు అందరికీ లాస్ట్ 15 minutes మీకు టైం ఇచ్చారు కదా మేడం. లాస్ట్ 15 minutes కానీ ఫస్ట్ 15 minutes కానీ. సో ట్రైనర్ అడగండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం వనిత గారు, నేను మీ డౌట్ని రేపు నేను సార్తో డిస్కస్ చేస్తాను, ఓకేనా? నో ప్రాబ్లం. ప్రవీణ గారు, మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు 2 times అయినా ఎంటర్ చేశారండి. సో ఫస్ట్ టైం ఫిల్ చేస్తే మీకు నో ప్రాబ్లం సబ్మిట్ అయిపోతుంది. మీరు అగైన్ కనుక మళ్ళీ మీరు ఫిల్ చేస్తేనే ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తుంది.
ఓకే, నో ప్రాబ్లం ప్రవీణ గారు. మీరు యాక్చువల్గా ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు సబ్మిట్ చేసుంటారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ గారు. అందరి ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఫిల్ చేస్తే మీరు లీవ్ అవ్వచ్చు అండి క్లాస్కి. మళ్ళీ మీరు చాట్లో మెసేజ్ ఏం అవసరం లేదు. ఫీడ్బ్యాక్ ఫామ్స్ కంప్లీట్ అయిపోతే లీవ్ అయిపోవచ్చు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అనుష గారు. నో ప్రాబ్లం, నెట్వర్క్ స్లోగా ఉంటే కొంచెం టైం తీసుకుని అయినా సబ్మిట్ చేయండి మేడం, పర్లేదు.